డబ్బులు వేయగలరు. అన్వర్ కూడా ఒక 500 వేసి మరి మీ దగ్గరికి వస్తాడు. థ్యాంక్ యూ. ఇప్పుడు గౌరవ అతిథి నెల్లుట్ల రమాదేవి గారు కవిత చదివి వినిపిస్తారు. కవి మిత్రులకు, పెద్దలకు అందరికీ సలాం. నా కవితా శీర్షిక అశ్రువర్ణం. కన్నీటికి రంగులద్దకండి, కన్నీటికి రంగులద్దకండి, దుఃఖమైన ఆనందమైన అశ్రువులకు వర్ణం ఉండదు. రుధిరానికి కొత్త రంగు పులమకండి, మనందరిలోనూ రక్తం ఎరుపే. భూమధ్య రేఖ మీద నిలబడి చెబుతున్నాను, అక్షాంశ రేఖాంశ రేఖలు ప్రపంచాన్ని విభజిస్తున్నట్టే వర్ణాలు వర్గాలు మనుషుల్ని విడదీస్తున్నాయి. క్షితిజ రేఖ వద్ద ఆగి చూస్తున్నాను, 6 ఖండాల నిండా 7 సముద్రాల నిండా విషపు విత్తులు జల్లి వలపన్నిన వేటగాడెవడో ఉన్నాడు. చేపలో పావురాలో పడకపోతాయా అని వేచి చూస్తున్నాడు. మనుషుల్ని విడదీసే దొంగ దెబ్బ కోసం దారి కాస్తున్నాడు. వెర్రి గొర్రెలను బలికి సిద్ధం చేస్తున్నాడు. వేటుతో నీటిని విడదీయలేవని వాడికి చెప్పొద్దా? వేటుతో నీటిని విడదీయలేవని వాడికి చెప్పొద్దా? ఎరతో పాటు వలను కొరికేస్తామని వాడికి తెలుపొద్దా? గింజలు మేసి వలతో పాటు ఎగురుతామని ఎరక చేయొద్దా? ఘర్షణతో నిప్పును పుట్టించిన వాళ్ళం మంటను ఎగదోయడం మాత్రమేనా, ఆర్పడం తెలియొద్దా? సంజ్ఞలతో భాషను, శబ్దంతో మాటను కనిపెట్టిన వాళ్ళం ద్వేషమేనా, ప్రేమను ప్రకటించడం తెలియొద్దా? రాళ్లను ఆయుధాలుగా మార్చిన వాళ్ళం క్రూర మృగాలకి అన్నదమ్ములకి తేడా తెలియొద్దా? ఆదిమ గుహల్లో అమ్మ ఉమ్మ నీటిలో నువ్వు నేను అతడు ఆమె ఒకేలా పుట్టాం. ఎక్కడ పుట్టాలో ఎంపిక నీది కాదు. పుట్టాకే నీ తలపై ఓ టోపీ వస్తుంది, నా నుదిటిపై ఓ బొట్టు మొలుస్తుంది. పెరుగుతుంటే నీ మెళ్ళో ఎవరో సిలువ వేస్తారు, నా తలపై ఓ పాగా చుడతారు. అవి అలంకారాలైతే పర్వాలేదు, ఆయుధాలైతేనే ప్రమాదం. అవి అలంకారాలైతే పర్వాలేదు, ఆయుధాలైతేనే ప్రమాదం. నీకిష్టమైంది నువ్వు మెక్కు, నాకిష్టమైంది నేను మొక్కుతా. నీ దేవుణ్ణి నువ్వు, నా దేవుణ్ణి నేను అవతారం ఎత్తే అవసరం లేకుండా చేయొద్దా? లక్షల ఏళ్ల క్రితం పుట్టిన వాళ్ళం, వేల ఏళ్ల నాగరికతను చుట్టుకున్న వాళ్ళం. మనం నాటిన చెట్టు కొమ్మకు చీడ పడితే కొమ్మ నరకొద్దా? పొగసూరిన మనస్సుల్లో కొర్రాసులు ఎగదోస్తే మంట ఎప్పటికీ ఆరేను. కొనుక్కుంటే దొరికేది కాదు, కోరుకుంటే దక్కేది శాంతి. ఎట్లా దొరికేను? ఒకప్పుడు భూమి తన చుట్టూ తాను తిరుగుతూ సూర్యుని చుట్టూ ముందుకు తిరిగేదట. ఇప్పుడు మతం చుట్టూ తిరుగుతూ మధ్యయుగాల వైపు వెనక్కి నడుస్తోంది. తాను పుట్టించిన కులమతాలు తననే మింగేస్తుంటే ఇక ఈ లోకాన్ని మనిషే కదా కాపాడుకోవాలి. ధన్యవాదాలు.